హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి. ఈ రోజు అయితే ఆది టిఫిన్ సెంటర్కి అయితే వచ్చానన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్క టిఫిన్ చాలా బాగుంటుందంట. రష్ చూసినట్టయితే చాలా ఎక్కువగా ఉన్నారు. ఇక్కడైతే చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. వడ కర్రీ ఉంటుంది, పూరి ఉంటుంది, పొంగల్ ఉంటుంది, అలాగే ఇడ్లీ, దోశ, ఎగ్ దోశ. ఇప్పుడు ఒక టిఫిన్ సెంటర్లో ఏమేమి ఉంటాయి ప్రతి ఒక్కటైతే ఉంటుంది అన్నమాట. ఇక్కడ పొంగల్ కూడా ఉంటుంది. సో సాంబార్ వడ అయితే ఫేమస్ అని విన్నాను. ఇంక లోపలికి వెళ్ళిపోయి ఏమేమి ఉంటాయో, టేస్ట్ ఎలా ఉంటుందో మొత్తం చూసేద్దాం, వచ్చేయండి. లొకేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అంకుల్, టేస్ట్ ఎలా ఉంది ఇక్కడ? బాగుందా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? డైలీ వస్తారు. ఏది ఎక్కువ బాగుంటుంది ఇక్కడ? అన్ని బాగుంటాయి. ఎలా ఉంది ఇక్కడ? బాగుందా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? బాగుంటుంది. టేస్ట్ ఎలా ఉంది అంకుల్ ఇక్కడ? బాగుందా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? ఏది ఎక్కువ బాగుంటుంది ఇక్కడ? ఇడ్లీ బాగుంటుంది. ఓకే. సాంబార్ వడేనా? పూరి కూడా ఒకటేనా? వడే సాంబార్ వడ పూరి అది అయిందండి 90. ఏతుమో టేస్ట్ ఎలా ఉందండి ఇక్కడ? టేస్ట్ బాగుందా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? వస్తూనే ఉంటుంది డైలీ. ఏది ఎక్కువ బాగుంటుంది ఇక్కడ? ఇడ్లీ. ఇడ్లీ బాగుంటుంది. టేస్ట్ ఎలా ఉంటుంది అంకుల్ ఇక్కడ? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? ఏది ఎక్కువ బాగుంటుంది అంకుల్ ఇక్కడ? వడ బాగుంటది, ఇడ్లీ బాగుంటది. రేట్లు ఎలా అనిపిస్తాయి? రేట్ కూడా మామూలు. మీకు ఎలా అనిపిస్తుంది? ఆర్డర్ అవుతాం మేము. బాగా అనిపిస్తుంది.
పార్సల్ ఎదురుగా వస్తే పార్సల్ మూడు ఇడ్లీ వడేనా సో ఇప్పుడైతే ఇడ్లీ ఇంకా సాంబార్ వడ అయితే తీసుకున్నా. సాంబార్ వడ అయితే ఎక్కువ సేలింగ్ ఐటమ్గా ఉంది ఇక్కడ. నేను చూసినప్పటి నుంచే చాలా మంది అయితే సాంబార్ వడ అయితే తీసుకుంటున్నారు. సో నేను కూడా అదే తీసుకున్నా, టేస్ట్ చూద్దామని చెప్పి. ఇంకా లేట్ చేయకుండా ఇడ్లీ సైజ్ చూసినట్టయితే చాలా పెద్దదిగా ఉన్నాయి. చాలా సాఫ్ట్ కూడా ఉన్నాయి ఇడ్లీ అయితే. టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడైతే సాంబార్ వడ అయితే చూసేద్దాం టేస్ట్. సాంబార్ టేస్ట్ హైలైట్ గా ఉంది, చాలా బాగుంది. చాలా బాగుంది సాంబార్ వడ అయితే. ఇడ్లీ టేస్ట్ కూడా బాగుంది.
అది మరి ఇయ్యొద్దునా అంటే మళ్ళా నువ్వు ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టుకోవచ్చా?